అన్ని కారణంలో ఏకరీతిగా ఉన్నవాడు, అన్ని సమయంలో ఏకరీతిగా ఉన్నవాడు, అన్ని మేలులకు కారణమైనటువంటి దేవ, అంతటా ఉన్నటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మిత్రులే, మీ జ్ఞానం బట్టి ఆయన సమస్త సృష్టిని కలుగులా కానీ పలికగా ప్రకారం ఆయనని సమస్తాన్ని ప్రతి దాని కొరకు దాని పని కొరకు నియమించి వాటి స్థానంలో ఉంచి నిర్వహిస్తున్నటువంటి సార్వభౌమికారకుల దేవ, సమీపమైన తేజస్సులో అమృతమైనటువంటి దేవుడు, సత్య స్వరూపమైనటువంటి దేవుడు, మహిమా ప్రభావం కలిగి కిరీటం ధరించినటువంటి వాడ, మీ పరిశుద్ధ నామం బట్టి వదనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. పౌరుషంలో దేవుడు, రోషంలో దేవుడు, దహించగలిగినటువంటి దేవుడు, మీకు స్తోత్రాలు. శాశ్వతమైనటువంటి దేవుడితో ప్రేమించి విడవక మాయగా కృప చూపుతున్నటువంటి దేవ, మీ పాదం ఒకసారి తల నుంచి సాగిపడి మీ ఘనమైన అమృతగల నామం పరిశుద్ధ నామం బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఆరాధన వివరమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మనను జయించి తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవ, మీ పరిశుద్ధ నామం బట్టి స్తోత్రాలు. సర్వలోకంలో ప్రజలతో రక్షణ పొందాలి. ప్రభు యేసు నామములో జన్మించి మరణలేని పాప దోషులు భరించి, ప్రభు మరి మా పాప శిక్షణ శిలువలో భరించి రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన విజయశాలినటువంటి దేవ స్తోత్రుడైన, కేవలం మీద విశ్వాసం ఉంచడం ద్వారా మా కలిగించిన పాప క్షమాపణ, పరిశుద్ధత, నీతి, విమోచన, విడుదల బట్టి స్తోత్రాలు. పరలోక రాజ్య మహిమను బట్టి స్తోత్రాలు. పరలోక పౌర స్థితిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభావం మిమ్మల్ని ఏమిటే నిత్య శివము, మిమ్మల్ని సేవించే పూర్ణ స్వాతంత్రమని మమ్మల్ని స్వతంత్రులుగా చేసినటువంటి దేవ స్తోత్రం అయిన ఒక దిన మేము పరలోక రాజ్యంలో మీతో పాటు ఉంటామనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు నామం మాకు కలిగించడానికై స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఆయన సకల ఐశ్వర్యులకు పాత్రుడు, ఆయన సకల ఆశీర్వాద స్తోత్రం ఇచ్చినటువంటి ఘనమైన నామం వహించినటువంటి దేవుడు, ఆయన దినదినం మాటలు నూతన వాత్సల్యత చూపుతున్నటువంటి దేవుడు, ఆయన కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుడు, ఆయన కృపా కనికరముల దేవుడు, ఆయన దయా దాక్షిణ్య పూర్ణమైనటువంటి దేవుడు, ఆయన దీర్ఘశాంతముల దేవుడు, ఆయన ఆశ్రయము, దుర్గము, కేడము, బహుమానమైనటువంటి దేవుడు కనుక మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యథార్థవంతుడైనటువంటి దేవ, యథార్థవంతులను బలపరిచేటువంటి వాడు, యథార్థవంతుల మీద మీకు అదృష్టి ఇచ్చినటువంటి దేవుడు, ప్రభు యథార్థవంతులను చీకట్లో వెలుగు పుట్టించేటువంటి దేవుడు, ప్రభు దీనులకు అండేటటువంటి వాడు, దీనులను లేవనెత్తేటువంటి వాడు, దీనదరిద్రుల ప్రార్థన ఆలకించేవాడు, క్షేమం ఇచ్చేవాడు, ఆశీర్వదించేటువంటి వాడు, దీనులకు సదుపాయాన్ని కలిగించేవాడు, దీనుల మీద దృష్టించిన ఆయన దినదినం కాపాడుతున్నారు. అందరూ బట్టి స్తోత్రం. ఎవరు నలిగిన హృదయం కలవాడు దీనుడైన మాట కూర్చుంటున్నాం, వారందరి మీద దృష్టి ఉంచుతాను పలికిన దేవా, మేమైతే పాపమే, నీచులమే, దౌర్భాగ్యులమే, ప్రభా తృణీకరించబడిన వారు, ఎన్నికలేని వారు, ఏ మంచి లేని వారు, నిష్ప్రయోజనమైనటువంటి వారైనా నాయుడు అమ్మాయిల మీద ఎంతో కనికరించి చూపించిన ఆయన మీ మాట వినడం ద్వారా మాకు విమోచన కలిగించారు. మీ మాట వినడానికి మాకు మరి ప్రేరేపణ కలిగించాలని, మీ మాట వినని వారి లోకంలో కోట్ల మంది, కొన్ని వందల కోట్ల మంది ఆయన మేము నెరవేక, మీ మాట వినక, మీకు లోబడక, మీ రక్షణ పొందక, మీ తన పరిశుద్ధపరచబడక ఆయన నరకములకు మరణానికి జోగుతూ ఉన్నారు. ప్రభు వారికంటే మంచివారిని కాదు కదా, మీ కనికరము, మీ దయ మా ఇళ్ళ కనిపరిచినారు, రక్షించారు. మీ శివరత్వంతో మరి మా ప్రతి పాపను కడిగారు, మా మనస్సాక్షిని ధీకరించారు. మీరు సేవించడానికి నేతలను కూడా మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు. ప్రభు మరి ఈ దిన సకాలం రాగలిగిన మా ప్రియ సహోదరులు, సహోదరులు, యవనస్తులు, పిల్లలు బట్టి స్తోత్రాలు. మీ సమయం, మీ సన్నిధిలో మేము గడిపేటువంటి మా సమయం ఎవరైతే మందిరాలను ప్రవేశపెట్టబడినారో, వృద్ధులు కానీ, ఎదురువాళ్ళు కానీ, చిన్నలు కానీ, పెద్దలు కానీ, వచ్చిన హృదయాలతో వెళ్ళకుండా మీ ఆత్మ తాకుడి కింద ఉండగలిగినట్లుగా, ఇక రక్షణ లేని వారు రక్షణ పొందినట్లుగా ప్రభువా నూతన పరచండి, మాట్లాడండి, హృదయాలు తాకండి, మనసులు తాకండి. మరి హృదయాలను తెరవండి, మనసులను తెరవండి, కళ్ళు తెరవండి. ప్రభా రక్షణ పొందకపోతే నిత్య జీవం లేదని తెలుసుకున్నట్లుగా సాయం చేయండి. ప్రభా పాడే పాటలు, మరి వర్తమానం, ఆరాధన సమయం, బలవర్తమానం, బల సమయం, పానుకుల సమయం, సమస్యలను చిన్నపిల్ల పరిచర్య సమస్యను కూడా మహిమగా జరిగించండి. ప్రత్యక్షగాను, పరోక్షగాను మరి వింటున్నటువంటి, చూస్తున్నటువంటి మా పిల్లలందరూ కూడా ప్రభు మంచి జ్ఞానం, వివేకం దయచేయండి. నిర్లక్ష్య వైఖరి తొలగించండి.
ప్రపంచంలో, దేశం, రాష్ట్రం, జిల్లాలు, మండలాలు, గ్రామాల పల్లెల్లో నిలబడే దాసులందరినీ దృష్టి ఉంచండి. ప్రజలైనా మరి నిర్లక్ష్య వైఖరి కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు అందరికీ రాకుండా సంఘాలను అందరికీ రావాల్సినటువంటి ఆశను, భయము గుర్తించండి. మీ ఇంటి వచ్చేటువంటి ఆశ, మిమ్మల్ని వచ్చేటువంటి భయము ప్రతి ఒక్కరిలో కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాయి. మేము నిన్నటి వారమే ప్రభావ, నేటి వారం కాదు. మీ కనికరం బట్టి నేడు మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకొని మా ఆయుష్కాలను ప్రయోగించారు. ఈ దినవంతుడి కొరకై మీ కృపను, మీ సన్నిధిని, మీ జ్ఞానము, మీ ఆలోచన, మీ సంచారం మేము కోరుకుంటున్నాం. ప్రభావ మీ యొక్క స్వాధీనంలో ఉంచుతున్నాం. మీ దయతో కప్పండి. మీ యొక్క మరి జ్ఞానం చేత నింపమని మొదలు చెల్లిస్తూ ఆరాధిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు ఘనమైన శక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రెండు పాట పాడుకుందాము. 82వ పాట పాడాము. 82వ పాట పాట సంఖ్య 82. స్తోత్రించి కీర్తించడము. హల్లెలూయా పాట పాడాము. స్తోత్రించి కీర్తించడము. స్తోత్రింతుము నిన్ను మాతుతాంది సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాతుతాంది సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల వరములతో దర్శించదము శరణము శరణము. పరిశుద్ధాల
పుస్తకాలు 153, 183. 2012 శృతి ప్రశంస కీర్తించు నిత్యం. స్తుతి ప్రశంస పాడుచు నిత్యంతో నిత్యము మహారక్షణనిత్యు మనశాంతి నిత్యను మహారక్షణనిత్యు మనశాంతి నిత్యను
దయచేసి అందరూ మాస్కులు తెచ్చుకోమని చెప్పాను. తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే తెచ్చుకోండి. తినేదే కదా మీరు మాట్లాడేదే కదా. మాట్లాడుతుంది కాబట్టి స్వరం సరిగా రాదు కాబట్టి నేను తీసేస్తాను కదా. వేసిపోయి మాట్లాడుతుంటే మాట్లాడతాను. సో ఎందుకంటే మన పక్క జిల్లాలోనే రెడ్ జోన్, చిత్తూరు జిల్లాలో కేసులు బయటకు వచ్చినాయి. ఎందుకంటే జాగ్రత్త పడడం మంచి వేసుకోండి. కొంచెం దూరం దూరం కూర్చోాలి. కూర్చోండి. లాస్ట్ మీరు లాస్ట్ చూస్తున్నా జరగండి సార్. లాస్ట్ ఇంకా లాస్ట్ మీరు జరగండి. సార్ రైట్. ఎందుకంటే మంచిది, మనకే మంచిది సార్. ఇదే ఆలోచన కొరకు భాగాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం 5 నుంచి మనము 8 వరకు మార్చి చూద్దాం. 5వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు మార్చి చూద్దాం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురునైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ ముద్రను గ్రంథము ఇప్పుడకై జయము పొందనని నాకు చెప్పెను. ఆయన వచ్చి సింహాసనందు ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రములు. వధించబడినటువంటి వాడైన గొర్రెపిల్లైనటువంటి మా ప్రభువా, మీరు మా కొరకై పరలోకాన్ని విడిచి మహిమ విడిచి లోకంలో గొర్రెపిల్లవలే, వధువుకు దేవుడైనటువంటి గొర్రెపిల్లవలే వధించబడి పరలోకంలో మీరు ఇక్కడ జయం పొంది పరలోకంలో కూడా ఆ ముద్రించబడినటువంటి గ్రంథములను విప్పడానికి యోగ్యత ఈ లోకంలోనే పొందారు. కనుకనే మరి ఎవరు లేరు ఏడుస్తున్నప్పుడు ఇదిగో ఉన్నాడు మరి యూదా గోత్రపు సింహం, వధించబడినటువంటి గొర్రెపిల్ల, మరణం జయించినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని పరలోకంలో కూడా తెలియపరచబడింది. ప్రభు వధించబడినటువంటి వాడి ఆ గ్రంథములు కూడా జయం పొందినటువంటి వాడు కనుక మీరు మరి వధించబడి జయం పొందలకు మరి కారణం మా పాపమే. మమ్మల్ని బట్టి మీరు అలా చేయబడినారు ప్రభా. మా పాప స్థితిని బట్టి మేము రక్షించుకోవాల్సినటువంటి వారుగా మా కొరకై మీరు నాడించి సమాజంలో విజయం పొందారు. అటు విజయంలో మమ్మల్ని కూడా పాల్గొనే చేసి ప్రభు గ్రంథములు విప్పుతున్నప్పుడు 4 జీవులు 24 పెద్దలు మరి దూతలు, సెలవులు, గరువులు, వీరులు వాయిద్యం పట్టుకొని వాయించి ఆరాధిస్తుండడం మరి ప్రార్థించడం చూస్తున్నాడు ఆయన పరలోకంలో అనేటి వాడు కూడా. అట్లే సంఘంలో కూడా అయినా మరి మీ నామం బట్టి వధించబడినటువంటి గొర్రెపిల్లను బట్టి మాకు ఇచ్చిన రక్షణ బట్టి విజయోత్సవంతో మీ నామం ఊరేగించేటువంటి వారిగా, మీ నామం బలపరిచి ఆరాధించేటువంటి వారిగా నేడు మమ్మల్ని కూడా ఏర్పరచుకొని ఎదుర్కొని నియమించి మమ్మల్ని నేడు బ్రతికించారు. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభావి పాటల ద్వారా నిండారా మా నోటి నిండా నవ్వుంచినందుకు స్తోత్రాలు. ప్రభావి ఈ వాక్య భాగమును దీవించండి, దోషం అభిషేకించండి. మేమందరం కలిసి మేము ఆరాధించాలని కోరుతున్నాను. అట్లా ఆరాధించడానికి కావాల్సినటువంటి గురుకొల్పు హెచ్చరిక మీ వాక్యంలో మేము చూడగలిగినట్లుగా మాకు సాయం చేయండి. సమయాన్ని దీవించమని పిల్లలు, పెద్దలు కొన్ని దినాలు ఈ కరోనా వైరస్ బట్టి ఇంకా కొంత జాగ్రత్త ఉండవలసిన వారు మరి డిస్టెన్స్ మరి మాస్క్ లేదు కూడా ఎంత అవసరం. దినాల్లో గత వారం చెప్పాం, ఎంతో జాగ్రత్తగా ఉండకపోతున్నాను.
మరి వేసుకోవడం ద్వారా నష్టమైనటువంటిది ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. దైవం తండ్రి వాటి నుంచి దయ చూపించడం చెల్లిస్తాను. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళని ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారికి ఒక పేరుంది. ఏం పేరుంది? ఎన్నో పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ మీకు పిలిచి పెడితే మొత్తం రాస్తున్నా 250 పేర్లు ఉన్నాయి బైబిల్లో, పాత నిబంధనలు, ప్రార్థన మాటలు. కనుక అందులో కొన్ని 2 పేర్లు ఏంటంటే మనం ఈరోజు చూసేది వధించబడినటువంటి గొర్రె పిల్ల, ఇంకోటి ఏంటంటే యూదా గోత్రపు సింహం. ఈ యూదా గోత్రపు సింహం వధించబడినటువంటి గొర్రె పిల్ల. 2 వ్యతిరేకమే. గొర్రెకి సింహానికి ఏమైనా పొందుందా అంటే 2021 సంవత్సరాల క్రితం ఆయన వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకంలో తను తగ్గించుకున్నాడు. మానవుల పాపం పెరిగే తను అర్పించుకున్నాడు. మరణం పొందినట్టుగా విధేయతను చూపించాడు. ప్రాణం పోయినట్టుగా తను అర్పించుకున్నాడు గొర్రెవలే. అయితే ఒక దినం వస్తుంది, యూదా గోత్రపు సింహమైనటువంటి వాడు ఆ సింహాసనం కూర్చొని తీర్పు తీర్చేటువంటి దినం ఉన్నది. అక్కడ పరలోకంలో కూడా జయం పొందినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభువును చూపిస్తా ఉన్నారు. 24 పెద్దలు, 4 జీవులు, 1,000,000 దూతలు. ఏమని? ఇదిగో లోక పాపను మోసుకుంటూ దేవుని గెలుపుల భూలోకంలో వధించబడి ఆయన మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి జయం పొంది ఇదిగో ఇక్కడికి వచ్చాడు ఆయన యేసు. ఆయన ఇవ్వడానికి యోగ్యుడని పరలోకంలో కూడా ఆయన గురించి కొనియాడుతా మనం చూస్తున్నాం. వధించబడినటువంటి గొర్రె పిల్ల, ఆయన వధించబడడం ద్వారా మనకు క్షేమము మేలు కలిగించేవాడు ఉన్నాడు. వీడాలు మొట్టమొదటిగా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో రాబడిన మాట ఏంటంటే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని కనుక తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మహామహుని సింహాసనంపై కూర్చున్నటువంటి వాడు. 24 పెద్దలు, 4 జీవులు, 1,000,000 దూతలు, శరూపులు, కెరూబుల చేత ఆరాధించబడినటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ దేవుడు, ఆకాశం పట్టజాలని దేవుడు, భూమి ఆకాశం కలిగించినటువంటి ఆ దేవుడు, పంచభూతములను కలిగించి నిర్వహించినటువంటి ఆ దేవుడు, ఆయనే ఆ పరమైనటువంటి ఆ దేవుడు నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు? ఆయన పశువుల పాపను నిర్మించి పొత్తిగుడ్డలు, పొత్తిగుడ్డలు పెడతారు మీరు, మంచివి అప్పటికే డెలివరీ అవుతుంది కానీ మంచి వస్త్రాలు బేబీ కిట్ తీసుకొని వస్తారు పోయి. అది నా బేబీ కిట్ లేదు చేసుకునేవారు తల్లి తండ్రి. మంచి సోప్స్ కిట్లు ఉంటాయి, దాంట్లో ఇక బట్టలు ఉంటాయి, వేసే కింద విషయం ఉంటాయి, పనిగ పెట్టి ఉంటాయి, సోప్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి బేబీ కిట్స్. అది నా బేబీ కిట్ లేదు యేసుప్రభువానికి. కొద్ది గుడ్డలు, పనికిరాని గుడ్డల చేత చుట్టబడినటువంటి వాడు. అంతగా తగ్గించుకున్నటువంటి కారణం ఏంటి? నీవు నేను ఆ విధంగా తగ్గించుకొని, నీవు నేను కూడా అలాగే తగ్గించుకొని ఆయన స్వరూపానికి రావాలనేటువంటి ఉద్దేశంతో బిడ్డలారా ఆ ప్రభువారు ఆ మహిమను విడిచాడు, సింహాసనం విడిచాడు, దేవుడు ప్రార్థన విడిచాడు, ఆ సమస్త వైభవాన్ని కూడా వదిలిపెట్టి నీ కొరకై నా కొరకై వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఎట్లాగించినటువంటిగా మరణం పొందినట్టుగా తాను తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపం దాల్చాడు. దాసుడి స్వరూపం దాల్చడానికి గుర్తేంటి? యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన తువాలు నడుము కట్టుకొని, భుజముని తువాలు తీసుకుని నడుము కట్టుకొని శిష్యుల పాదాలు కడిగినాడు. దాసుని వలె పరిచర్య చేశాడు. తను తగ్గించుకోవడం వల్ల ఆయన మహిమ ఏంటి, ఆయన సింహాసనం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన గంభీరత్వం ఏంటి, ఆయన మహిమ ఏంటనేటువంటిది మనం ఆలోచించినట్టయితే బిడ్డలారా ఆ అంత మహిమను కూడా విడిచిపెట్టి నీ కొరకై నా కొరకై దాసుని రూపం ధరించి కొత్త బిడ్డలతో చుట్టబడి మరి ఆ నిలవలో పెరిగి దాసుల యొక్క కాడు కడిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంతవరకు తగ్గించుకున్నటువంటి వాడు ఉన్నాడు. రెండవదిగా ఎట్లా తగ్గించుకున్నాడంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడు? ఆయన కుమారుడైంది తాను పొందిన శ్రమల ద్వారా ఆయన 3.5 సంవత్సరాలకే విధేయత నేర్చుకుంటే మనకి ఎన్నేళ్ళు అయిందండి మనకి. కాబట్టి మనం 1,15,000 సంవత్సరాలు అయింది. విధేయత నేర్చుకున్నామా? విధేయత మనం నేర్చుకోలేదు.
వచ్చింది, తిరుగుతూ ఉన్నారు, తిండిపోతున్నారు, తాగుబోతున్నారు, దయ్యాలు పెట్టాడు అన్నారు, ముఖం మీద ఉమ్మి వేసినారు, పిడుగు తిరుగుతారు, చుట్టుపక్కల లాగినారు. ఇడారా అయినప్పటికీ ఆయన అలాంటి శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ ఏమన్నాడు? తండ్రి వీరేం చేయించున్నారు, వీరిని ఎంత ప్రేమండి. ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రమ ఎంతటిది, ఆయన ఉన్నటువంటి ఆయన పడినటువంటి శ్రమలో ఒక్కటి మనం పడగలమా? మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక్క మాట పడలేము. వాక్యంలో మాట చెప్తే నాకే చెప్పాడని మందిరానికి రాకుండా ఆగిపోతావు. ఒక మాట అనిపించుకోలేవు, ఒక పని సరిగ్గా చేయలేవు. ఏం నేర్చుకున్నాం? యేసుప్రభువు వారికి కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలని ఫిలిప్పు రాస్తున్నాడు పౌలు 2:5లో. ఆయన కలిగినటువంటి మనసు ఏంటి? తగ్గించుకునే మనసు. శ్రమల ద్వారా మరి విధేయతను నేర్చుకున్నాడు. శ్రమ కలిగినప్పుడు విధేయతను నేర్చుకునేటువంటి మనసు. మనం శ్రమ కలిగితే తప్పించుకొని పోతాం. శ్రమ కలుగుతుంది అంటే కూడా ఆ ఛాయకే రాం. ఇక్కడ ఏదైనా పని చేయాలంటే ఈ ఛాయకే రాం. పిడారా, ఇది మన విశ్వాసం, ఇది మన తగ్గింపు. పిడారా, యేసుప్రభువు ఎంత తగ్గించుకున్నాడు. ఏదైనా మరి కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ కలిగితే సహించగలుగుతున్నామా? భరించగలుగుతున్నామా? దాని ద్వారా ఏమి నేర్పించాడో దేవుడు పాఠము ఎప్పుడైనా ఎరిగామా? పిడారా, శ్రమ కలిగితే తట్టుకోలేక ఇక వాళ్ళకి చెప్పి వెళ్ళి పట్టు పరిగెత్తి ఇటు పరిగెత్తి దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఎవరు చేశారంటే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడా? కాదు. మరి అన్యాయస్తుడు కానప్పుడు ఎందుకు అన్యాయం చేస్తాను నీకు? నువ్వు అన్యాయస్తుడు కాదు. పిడారా, నీలో తగ్గింపు లేదు, నీలో గర్వం అడగలే, అహంకారం అడగలే. మనం తగ్గించుకుంటే ఆయన మనం హెచ్చిస్తాడు. అదే రెండోదిగా ఆయన మొట్టమొదటిగా మరి అన్నింటిలో తగ్గించుకున్నటువంటి వాడు దాసునిలో స్వరూపం ధరించాడు. మరణ పొందినట్టుగా తగ్గించుకున్నాడు. పొత్తుగుడులతో ఈ లోకంలో పుట్టినాడు. రెండవదిగా విధేయత నేర్చుకున్నాడు. 3.5 సంవత్సరాలు పరిచయలో మరి ఎంతమంది దూషించారు. ధర్మశాస్త్ర దేశులు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు, మరి యూదా పెద్దలు వీళ్ళంతా కూడా దూషించారు, తృణీకరించారు, అవమానపరిచారు, హేళన చేశారు. రాళ్ళ పట్టాలను కూడా రాళ్ళు ఎత్తారు. ఆయన మీదకి కూడా తెలుసా? ఆయన మీదకి రాళ్ళు ఎత్తారు. ఆయన తప్పించుకొని వెళ్ళాడు. అంటే సాధగారుడైనా కాదు. వాళ్ళ ఆ పాపం వాళ్ళ మీద పడకుండా ఉండాలని, ఆ పాపం చేయకుండా వాళ్ళని ఆపడానికి ఆయన తప్పించుకొని వెళ్ళాడు. కానీ చేతగాని వాడు కాదు. అది ఆయన రెండవ తగ్గించుకున్నాడు. మూడవదిగా ఎబ్రీయులకు 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందని కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడైనాడు. ఇంకెవరు? ఈ లోకంలో శోధించబడుతున్నాం. ఆయన శోధించబడి విజయం పొందాడు. ఇప్పుడు మనం శోధించబడుతున్నాము. ఎవరు మనకు సాయం చేయాలి? ఆయనకి ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదు. అయితే శోధించబడుతున్నటువంటి దినదినము, నిమిషము ఇంట్లో భార్య ద్వారా, పిల్లల ద్వారా, భర్త ద్వారా, ఆఫీసులో, పనిచేసిన స్థలంలో, మరి ఎక్కడ చూసిన వ్యాపారంలో, ప్రతి స్థలంలో కూడా శోధనలు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం మార్గం చేస్తాం? లంచాలు ఇస్తాం, లేదా కాళ్ళు పట్టుకుంటాం, లేదా వ్యక్తిని చేస్తాం, లేదా ఇంకేదో మనం చేస్తాం. ఎందుకు? వాడి నుండి తప్పించుకోవడానికి, శోధన తప్పించుకోవడానికి. పిల్లల శోధింపబడినటువంటి వాడు ఆయన. అయితే శోధింపబడి కూడా ఆయన పాపం చేయలేదని రాయబడింది. అయితే శోధించబడినటువంటి మనకు అనుదినం సహాయం చేస్తున్నాడు. ఏమంటాడు? అనుదినం నిన్ను మరి నేను చేయి పట్టుకొని నీకు సహాయం చేయవాడని నేనే, నీ గుడి చేయి పట్టుకొని నడిపించేవాడని నేనే అంటాడు. 40 రాయబడింది. శోధించబడేటువంటి మనకు అనుదినం శోధించబడుతున్నాం. సాధారణ శోధన మొట్టమొదటి మన శరీరమే శోధన. మన శరీరం మనం మోసం చేస్తుంది. శరీరం శోధన నుండి మనస్సు, శరీరము, ఆలోచనలు, భర్త, భార్య, పిల్లలు, సాతాను, ఎన్ని రకాల శోధనలు ఉన్నాయి లోకంలో. వీటన్నింటిలో దేంట్లో దాంట్లో పడిపోతూ ఉంటాం. ఇక మనం లేవు కొన్నిసార్లు. పిల్లల
పడిపోయినటువంటి వారిని లేపేటువంటి వాడు, వాళ్ళను చేపట్టుకుని పైకి లేపి వాళ్ళకు సహాయం చేయగలిగినటువంటి శోధించబడినటువంటి వాడు, శోధించబడేటువంటి నీకు నాకు సహాయం చేయగలవాడు ఉన్నాడు. నాలుగవదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం చదవండి. లేదా 12వ వచనం, రెండు పెద్ద వచనం లేదు, 12వ వచనం చూడండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గణలతో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఈ మాట గమనించండి. ఏలనగా మరణం పొందినట్లు, అది మనకు కావచ్చు కనుక మరణం పొందినట్లు తన ప్రాణమును దారిపోశాడు. యోహాను సువార్తలో చూడగలము 18వ అధ్యాయంలో యేసు ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు యూదా ఇస్కరియోతు మరి కత్తులతో గుదిలతో పెద్ద సైన్యంతో వచ్చాడు యేసు ప్రభువు పట్టుకోవడానికి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన వచ్చాడు వెతుకుతూ ఉన్నారు, ఆయన అక్కడే ఉన్నాడు. ఏమండి ఎవరు ఎత్తుతున్నారు మీరు? చాలాసేపు చూస్తున్నారు, రాత్రి వెతుకుతున్నారు, ఏమంటే ఎవరు ఎత్తుతున్నారు మీరు అని ఆయన అడిగాడు. నజరేయుడైన యేసును. ఒరే బాబు నేనేనా, నువ్వా అని వెనక్కి తగ్గాను. నేను కానట్టు మళ్ళా కూర్చోబట్టి మళ్ళీ అవి బాబు ఎవరు ఎత్తుతున్నారు మీరు? నజరేయుడైన యేసు, నేనే. చూడండి, దేవుడు తన ప్రాణంలో ధారపోసినటువంటి వాడు ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు. ఎవరైనా అప్పగించుకున్నారా? కత్తులు గుదిలతో వచ్చినప్పుడు, పట్టుకోవడానికి వచ్చినప్పుడు పారిపోయినారు శిష్యులు. వాళ్ళకి లేదు, వాళ్ళు దేవుడు కాదు, కనుకనే వాళ్ళు దేవుడు కాదు, వాళ్ళు పాపభారం మోసేవాడు కాదు కాబట్టి వాళ్ళ భయం బట్టి పారిపోయారు. కానీ యేసు ప్రభువు పారిపోలే, తన ప్రాణం మన కొరకే ధారపోశాడు. ఈ లోపల ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు పీడారా? 49వ కీర్తన రాయబడింది, ఎవరునో ఏ విధంగా తన సహోదరుని విమోచించలేడు. తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టలేదు, మీ నాయన కొరకు ప్రాణం పెట్టలేవు, మీ అమ్మ కొరకు ప్రాణం పెట్టలేవు, మీ భార్య కొరకు ప్రాణం పెట్టలేవు, ఒక బాటల్ రక్తం వేయలేవు. భార్య, భర్త, పిల్లలు లోకమంతటి కొరకై ప్రాణం పెట్టేటువంటి ప్రాణదాత తగ్గించుకొని మరణం పొందినంతగా మన ప్రాణం దారిపడడానికి తగ్గించుకునేటువంటి వాడు. పిల్లలు కాలం వధించబడినటువంటి గొర్రె పిల్ల తగ్గించుకొని నీ కొరకు నా కొరకు శోధించబడేటువంటి వారికి సహాయం చేయనటువంటి వాడు, మరి విధేయత నేర్చుకున్నటువంటి వాడు, తర్వాత ప్రాణాన్ని ధారపోసినటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత చూడండి, మరి లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయము 34 వచ్చిన చూడండి. 23వ అధ్యాయం 34 వచ్చిన. సీమోను చెప్పుకొనుచుండ్రి. 34 చదవమ్మా. మీరేమి చేస్తున్నారు వీరెరు కనుక క్షమించుమని. ఎంతగా తగ్గించుకున్నాడంటే శత్రువులను కూడా ప్రేమించినంతగా తగ్గించుకున్నాడు. అరే పనికి మరి ఒక శతాధిపతి కాదు, లేకపోతే ఇంకేమో పెద్ద అధికారి కాదు, మామూలు సామాన్యమైనటువంటి సైనికుడు వచ్చి ఎలా చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడు, అట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. ఎవరైనా సృష్టి అంతటికి కారణమైనటువంటి వాడు, సర్వ ప్రపంచాన్ని సర్వ సృష్టిని కలిగించినటువంటి అధికారం కలిగినటువంటి దేవుడంతా సులభనైపోయినాడు అందరికీ. అలాంటి వారిని కూడా దేనికి పనికిరానటువంటి వారు, అలాంటి వారిని కూడా దేవుడు వాడు పెట్టేటువంటి నిందలకు వారిని కూడా చూసి వాడు ప్రేమించాడు. ఇంతగా తగ్గించుకున్నాడు. ప్రేమ అయినటువంటి దేవుడు నీ కొరకు నాకు తగ్గించుకొని తన ప్రాణం దారిపోశాడు, శత్రువులను ప్రేమించాడు. ఇట్టి ప్రేమ మనల్ని చూపించి మనకేమి మేలు కలిగించాడు. త్వరగా చూద్దాం. మరి కీర్తన 66 12 చూడండి. త్వరగా చూద్దాం. కీర్తన 66 12.
66 వచ్చును. నరులు మా నెత్తి మీద ఎట్లనగా చేసితిని, ఆ. ఎక్కునట్లు చేసితిని. 66:12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితిని. ఆ. మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి. ఆ. అయినను నీవు సమృద్ధి గల చోటుకు మమ్మల్ని ఆ, రప్పించుచున్నావు. చాలు. తర్వాత 17 వచ్చును చూడండి. ఆయనకు నేను మొరపెట్టితిని. ఆయనకు నేను మొరపెట్టితిని. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన వింటెను. అప్పుడే ఎప్పుడు నెత్తి మీద నిప్పులు మరి నీళ్లు పడి పాడైపోతున్నటువంటి మనకు ఆయనకు మొరపెట్టినప్పుడు ఏం చేశాడంటే అప్పుడే నా నోట శ్రేష్టమైనటువంటి కీర్తన ఉంచాడు. అయ్యో బాధపడుతున్నటువంటి మనము, శ్రమ పడుతున్నటువంటి మనము, మన కొరికి లోపల ప్రాణం దారిపోసి తగ్గించుకొని రిక్తులై దాసులై మరణించినటువంటి దాన్ని బట్టి మనకేంటంటే మన నోట శ్రేష్టమైనటువంటి గీతం ఉంచాడు. ఈ ద్వారా నీ నోరు తెలిసి శ్రేష్టమైనటువంటి గీతం నీ నోట పాడాలని కోరుతున్నాడు. అమ్మా అయ్యా, ఎంతకాలం ఉంది ప్రభు గురించి పాడక, ప్రభు గురించి ఆరాధించక ఎంతకాలం ఉంటావు? విధంగా వీళ్ళ శ్రేష్టమైనటువంటి గీతమును మన నోట ఉంచినటువంటి వాడిగా ఉన్నాడు. రెండవదిగా 24వ కీర్తన 10వ వచనం చూడండి. 24వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములలో ఆ, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు. ఏంటంట ఆయన ఆవరణంలో తొక్కేటువంటి అధికారం మనకి ఇచ్చాడు. అంటే పరలోకంలో ప్రవేశించేటువంటి అధికారం మనకు కలిగిస్తున్నాడు. ఏదైనా ఆయన మొరపెట్టడం ద్వారా శ్రేష్టమైనటువంటి గీతం మన నోటి వచ్చి ఆ గీతం ఆయన ఆవరణకు వచ్చి పాడేటువంటి వాడిగా మనం చేస్తున్నాడు. ఏదైనా విడాల ఉదయకాలం ఆయన ఆవరణకు వచ్చారు. ఆయన నోట మరి ఆయన మాట నీ నోట, ఆయన పాట నీ నోట, ఆయన ఆరాధన నీ నోట, ఆయన గణపరిచేది నీ నోట ఉన్నదా? ఆయన నామను గర్వమైనటువంటి నామం నీ కొరకే తగ్గించుకొని రీతులై దాసులై మరణించి సమాచారం తిరిగి లేచి శత్రువులను ప్రేమించినటువంటి ఆ ఘనమైనటువంటి దేవుని యొక్క నామం నీ నోట ఉన్నదా? ఆ ప్రభుని కీర్తించలేకపోతున్నావు. అయ్యో ప్రభు, నా కొరకు ఇంత ప్రాణం పెట్టావు ప్రభు, నీకు థ్యాంక్స్ అయ్యా. మాట చాలు. నన్ను ప్రేమించావు, నా కొరకు పరలోకం విడిచావు. పత్తిగుడితో చూచబడి పేదవాడిగా జన్మించి పేదవాడిగా జీవించి తగ్గించుకొని రిక్తుడిపై దోషుడిపై శ్రమపరచబడి అవమానపరచబడి నిందలు పొంది కొట్టబడి నలగొట్టబడి శత్రువులను ప్రేమించి నా కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచాను. థ్యాంక్స్ అయ్యా. నేను పాపిని, నేను ఆ శిలువలో వేలాడాలి, నేను అవమానపరచబడాలి, నేను కొట్టబడాలి, నేను తిట్టబడాలి, నేను చావాలి. ఇదంతా కూడా మన మీద లేకుండా మనల్ని పక్కన పెట్టి ఆయన పొందాడు. కనుక అట్టి స్థితిని బట్టి మన నోట క్రొత్త గీతం ఉండాలి. తర్వాత ఆయన ఆవరణలోనికి రావాలి. ఎంతమంది వచ్చారు ఇప్పుడు వస్తారు బెల్లని ఆరాధన చేసినప్పుడు, ఇక బాధ ఇచ్చేటప్పుడు, సందాలు ఇచ్చినప్పుడు. ఎందుకంటే సందాలు ఇవ్వకపోతే బతకలేరని సందేహానికి వస్తారు కొంతమంది. ఆయన ఆరాధించకూడదు, నువ్వు ఏమి ఇస్తావు? ఆయనకు నీ హృదయం ఇవ్వకుండా, నీ నోట ఆయన గురించినటువంటి ఆరాధన లేకుండా నువ్వు ఏమి ఇస్తావు? ఆయన మెచ్చుకుంటాడా? నీ ఆరాధన కావాలి, నీ హృదయం కావాలి, నీ జీవితం అనేది కావాలి. ఆయన చేసిన మేలు బట్టి దేనిని మరొకమైనది ఆయన మరి మన నోట ఆయన కీర్తన వచ్చాడు, ఆయన ఆవిడను తీసుకొని వచ్చాడు. మూడవదిగా 56వ కీర్తన యెషయా గ్రంథం 56 5వ వచనం చూడండి. 5 నా మాటలు అపార్థం చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపుకూడి పొంచియుందురు. 56 5వ వచనం. నా ఇళ్ళను మా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అనిపించిన దానికంటే శ్రేష్టమైన పేరు వారికి. శ్రేష్టమైనటువంటి పేరు. ఈ లోపల మంచి పేరు ఎవరికి ఉన్నది? తిట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మనల్ని మనం తిట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మనం అందరు తిట్టుకుంటాం, అందరు వాళ్ళు కూడా తిట్టుకుంటారు. అయితే దేవుడు అన్నాడు, నీకు శ్రేష్టమైనటువంటి పేరు, ఆ పేరు పరలోకంలో రాయబడుతుంది. శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు. ఆయన నామం, ఆయన కీర్తన మన నోటు వచ్చాడు. ఆయన ఆవిడను తీసుకొని వచ్చాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, నా ప్రియురాలు, నా ప్రియుడువు అని మనకు పేరు పెడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి పేరు.
శ్రేష్ఠ ఈవులో ఉండేటటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి ఈవులను మన కొరకు సిద్ధపరిచినటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి పేరు మనకు పెడుతూ ఉన్నాడు. ఈ లోకంలో పేరు ఏదైనా కావచ్చు, పేరుతో సంబంధం లేదు. నీ హృదయం కావాలి, నీ హృదయానికి ఇవ్వాలి, నీ నోటాలను మాట ఉండాలి. ఆయన ఆవడంలో ఆయన గురించి ఆయన ముఖదర్శనం చేయాలి. శ్రేష్టమైనటువంటి ఈవుల ఊటైనటువంటి ఆ ప్రభు నీకు శ్రేష్టమైనటువంటి పేరు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. 4వ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. 11వ అధ్యాయం 40వ వచనంలో ఏమని రాయబడింది? వారైనను 40 పూర్తి చదవమ్మా, 39 40 కలిసి 40 వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా దేవుడు మన కొరకు శ్రేష్టమైనటువంటి దాన్ని సిద్ధపరిచాడు. శ్రేష్టమైన పేరు పెట్టి శ్రేష్టమైనటువంటి రాజ్యమును సిద్ధపరిచాడు. ఆయన ఏ రాజ్యంలో నుండి తగ్గించుకుని లోకానికి వచ్చాడో, ఏ మహిమ కలిగినటువంటి వాడు అక్కడ ఉన్నాడో, ఏ దూతల చేత ఆరాధించబడుతున్నాడో, ఏ సింహాసనం కూర్చున్నాడో, ఏ మహిమలో ఉన్నాడో, ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చి దేని కొరకంటే మనను ఆ స్థితికి తీసుకుని పోవడానికి, మనల్ని ఆ స్థితిని హెచ్చించడానికి. లోకంలో ఏదైనా సాధన ఉందా? అంతరిక్షానికి పోతున్నారు, మరి ప్రపంచంలో తిరిగి వస్తున్నారు, సూర్యమండలానికి వెళ్తున్నారు, చంద్రమండలానికి వెళ్తున్నారు, అక్కడ ఏదో వ్యాపారం చేయాలి, హోటల్ కట్టాలి, బిల్డింగ్స్ కట్టాలి పోతున్నారు. అన్ని కూడా మరి 2 పేదలు కూడా 10-11 వచనాల్లో పంచభూతములు చెప్పండి, పంచభూతములు మహావేణం ఇక్కడ వేయడంతో లైవ్ అయిపోవును, భూమి మీద కృత్యములు కాలిపోవును, భూమి ఆకాశం గతించిపోవును. అంటే భూమి ఆకాశం గతించిపోతే చంద్రమండలం ఉంటుందా, సూర్యమండలం ఉంటుందా? సూర్యమండలం లేదు, చంద్రమండలం లేదు, నక్షత్రమండలం లేదు, ఇంకేమి లేదు. భూమి ఆకాశం లైవ్ అయిపోతున్నాయి. అయితే ఆయన రాజ్యము, ఆయన ఉండేటువంటి స్థలము, ఆయన సింహాసనము, ఆయన మహిమైనటువంటి రాజ్యము, నిరంతరం నిలిచినటువంటి రాజ్యాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. బిడ్డలారా, ఇట్టి స్వాస్థ్యాన్ని మన కొరకు శ్రేష్టమైనటువంటి దాన్ని మనకు సిద్ధపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. శ్రేష్ఠ ఈవులో ఉండేటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి కుమారుడు మన కొరకు లోకానికి వచ్చాడు. శ్రేష్టమైనటువంటి దాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. రండి చివరిగా మరి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము శ్రేష్టమైనటువంటి సేవ. ఇది సేవ, ఇది సేవ. ఏంటి? ప్రభుని ఆరాధించడం ఒక సేవ, ప్రభుని ఆరాధించడం ఒక సేవ. ఆ సేవ కూడా చేయలేవా నీవు? మందిరంలో పని చేయకపోతులే, పొద్దున పనికి రాకపోతులే, డ్యూటీ చేసి రాకపోతులే, ఆయన మందిరానికి వచ్చే నోరారా ఆయనను ఆరాధించు, అది కూడా గొప్ప సేవ. ఆయన ఆరాధించేటువంటి ఆధిక్యత నువ్వు పొందకుండా, ఈ లోపల ఆయన ఆరాధించకుండా, అనుభవించకుండా నువ్వు ప్రభుని ఎట్లా చూడగలవు? అప్పుడు చూడలేవు, నువ్వు ఎత్తబడలేవు, దేవుని రాజ్యంలో ఉండలేవు, మహిమలో ఉండలేవు. లోకంలో బిల్డింగ్లు, పొలాలు, మరి నగలు, నట్ల అన్ని ఉండవచ్చు, అన్ని చుట్టుపెట్టుకుని కూర్చోవచ్చు, అన్ని రోజు చూసుకుంటూ కూర్చోవచ్చు. ఇవన్నీ కూడా లైవ్ అయిపోతాయి. మనం నిన్నటి వారమే, యోగి 8 రాబడింది, మనం నిన్నటి వారమే, మనం కలిగింది కూడా మళ్ళీ కాదు. అన్ని కూడా క్షమిపోతాయి, లైవ్ అయిపోతాయి, కాలిపోతాయి. నీ వెండి నీతో మరి వెళ్ళిపోతున్నా అన్నాడు. విడారా, శ్రేష్టమైనటువంటి దాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు శ్రేష్టమైనటువంటి సేవ కూడా మనకు అనుగ్రహించాడు. ఇట్టి సేవ యుక్తమైనటువంటిది రాయబడింది రోమపత్రిక. ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇదే, ఎందుకంటే ఇది డబ్బులు ఇచ్చేది కాదు. ఇది సేవ, నువ్వు డబ్బులు చేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ సేవ చేస్తే చాలు ప్రభు సంతోషం. అదే ఆరాధించేటువంటి సేవ. ఈ సేవ ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ఇక్కడే కాదు, అక్కడికి పోయిన తర్వాత కూడా, అక్కడికి పోయిన తర్వాత ఆరాధించమ్మా అంటే
ఏమో నాకు నేర్పలేదండి మా మందిరంలో అంటావా? ఇంతగా కేకలేసి చెప్తా ఉంటే ఈ సేవ యుక్తమైనటువంటిది, ఇది అవసరమైనటువంటిది, ఇది చిరకాలం నిలిచేటటువంటి సేవ. ఇది అదే ఆరాధన. ఈ సేవ కావాలి. ఈ సేవ ప్రతి ఒక్కరు ఎవరస్తులు మాకేంద్ర ఇప్పుడు మేము చాలా పెద్దలు కాలేదు అనుకుంటున్నారా? ఎవరస్తులు మొదలుకొని పిల్లలు పెద్దలు వృద్ధులు కూడా ఈ సేవ నేర్చుకోవాలి. అపోస్తలులు లేదా మరి మిషనరీలు అయినటువంటి వారు ఎంత వయసులో లోకంలోకి వచ్చారు? ఎవరస్తులే అంటారు. మాకు ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, మాకు ఇంకా పిల్లలు కాలేదు, పెద్ద కాలేదు, ఉద్యోగం రాలేదు, ఇంకా మాకు కొంచెం టైం లేదు. ప్రభు వస్తాడు, అమ్మ వచ్చేసేయి, అయ్యా వచ్చేసేయి అని అంటే కొంచెం ప్రభు పెళ్లి చేసుకోలేదు, కొంచెం ప్రభు నాకు ఇంకా అప్లికేషన్ పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంది రేపు అని అంటామా? ఏమని అంటామా? నో ఛాన్స్. ఎప్పుడు అనేది మనకు తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ సేవ యుక్తమైనటువంటి డ్రైవర్ చాలా మంచి మాట. ఈ సేవ నేర్చుకున్నా, ఈ సేవ చేయకుండా నువ్వు ఏ సేవ చేసినా మందిరంలో ప్రతిరోజు వచ్చి మందిరం కూర్చున్నా, నీకు ఏ సేవ చేసినా మందిరంలో ఈ సేవ లేకపోతే దేవుని రాజ్యంలో వెళ్ళలేము. ఈ సేవ ప్రాముఖ్యమైనది. ఈ సేవ మనం చేద్దాం. ఆదిగా మరి వధించబడినటువంటి వాడు తప్పటిగా చూద్దాము. ఎందుకంటే తగ్గించుకున్నటువంటి వాడు మరి శ్రమ ద్వారా విధేయత నేర్చుకున్నాడు. శ్రమ పొందినటువంటి వారికి సహాయం చేశాడు, ప్రాణాన్ని ధారపోసాడు, శత్రువులు కూడా ప్రేమించాడు. దాని ద్వారా మనకి కలిగింది శ్రేష్టమైనటువంటి కీర్తన మన నోట, అదే పాట మన నోట ఉంచాడు. ఆయన ఆవరణలో తొక్కేటువంటి ఆధిక్యతనిచ్చాడు, శ్రేష్టమైనటువంటి పేరు పెట్టాడు, శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. శ్రేష్టమైనటువంటి సేవ. ఈ సేవ యుక్తమైనది, విలువైనది, మహిమగలది. ఇది దీన్ని విలువ కట్టడానికి మరి వీళ్ళంత విలువైనటువంటి సేవ. ఇది సేవ మనం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయగలట. నేర్చుకున్న పాట పడదాం. 163వ పాట దగ్గరికి రండి. అందరూ వరుసలో కూర్చోండి. ఉన్నవారికైనా ఫస్ట్ ఈ మందిరంకి రండి. అందరూ వచ్చినోడు అని కూర్చుంటారు. రండి. ముందు స్థలం ఉంది. అమ్మ అక్క అయ్యా రండి, ముందు ఆవరించుకోండి. 163వ పాట 2 చరణాలు మాత్రమే పాడదాం. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి నొటనుడు, నిత్యము ఆయన కీర్తి నొటనుడు, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను Brahma
ఆరాధిస్తాము. మొట్టమొదటిగా సండే క్లాస్ వెళ్ళేటువంటి ప్రియులు ఆరాధించి వెళ్తారు. తదుపరి మరి మిగిలినటువంటి సహోదరి యవనస్తురాండ్రు మరి ఆరాధించాలి. యవనస్తులు కూడా ఆరాధించాలి. యవనస్తురాలు కూడా హృదయమార నీవు దేవుడికి హృదయాన్ని ఇచ్చింటే, నువ్వు మార్పు పొందితే నువ్వు ఆరాధించాలి. అట్టి ఆరాధన మరి మనం కలిగి ఉండాలి. ఆరాధించండి. ఆ తర్వాత మరి మనం మళ్ళా వాటిని మనం పాల్గొన్నాం. ఆ విధంగా అక్కడ మనకు ఆరాధన సాయం ఆరాధించండి. మాట్లాడదు.